టాలీవుడ్ నిర్మాతలు సినీ కార్మికుల మధ్య వివాదం ముదురుతోంది. వేతనాల పెంపు అంశంలో రెండు పక్షాలు వెనక్కి తగ్గటం లేదు. 30% వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తుంటే ఇప్పటికే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తో సమానంగా వేతనాలు ఇస్తున్నామంటూ నిర్మాతలు చెప్తున్నారు. వేతనాలు పెంచే ప్రసక్తే లేదంటున్నారు. ఇటు కార్మికులు లేబర్ కమిషనర్ ని కలిశారు. అయినా వేతనాల పెంపునకు నిర్మాతలు ససేమిరా అంటున్నారు. షూటింగ్ కి వస్తేనే చర్చలంటూ తేల్చి చెప్తున్నారు. ఇదే అంశంపై చిరంజీవి అపాయింట్మెంట్ కోరారు. గిల్ నిర్మాతలు కార్మికులతో నెలకొన్న వివాదంపై చర్చించనున్నారు. మరోవైపు ఫిలిం ఛాంబర్ తో మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు చర్చలు జరిపారు. ఫిలిం ఛాంబర్ కి మా మద్దతుగా ఉన్నట్టు నిర్మాత ప్రసన్న కుమార్ ప్రకటించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, గత 2 రోజుల నుంచి కూడా ఫిలిం ఛాంబర్ కి ఫెడరేషన్ మధ్య జరుగుతున్నటువంటి చర్చలు ఏదైతే ఉందో అది విఫలం అవడంతో ఇప్పుడు మొత్తం కూడా ఫిలిం ఛాంబర్ కి మాత్రం మద్దతుగా మొత్తం ఇటు ఫిలిం ఛాంబర్ నుంచి ఇటు మా అసోసియేషన్ కూడా కలవడం జరిగింది. ఈ రోజు ఉదయం ప్రొడ్యూసర్స్ తో కూడా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కలవడం జరిగింది. ఫిలిం ఛాంబర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని, ప్రొడ్యూసర్స్ వైపు ఉంటామన్నట్టుగా వాళ్ళు మంచు విష్ణు కూడా తెలియజేయడం జరిగింది. ఇక మరొక వైపు ప్రస్తుతం ఇటు ఫెడరేషన్ సంబంధించి 13 మంది అంటే యూనియన్స్ 13 యూనియన్స్ మొత్తం కూడా వీళ్ళు మొత్తం కార్మిక శాఖను కూడా కలవడం జరిగింది. అక్కడ లేబర్ డిపార్ట్మెంట్ తో సమావేశమై దాని యొక్క సమస్యను కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అక్కడ ప్రస్తుతం కూడా ఇంకా దీనిపైన చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ రోజున కార్మిక శాఖ ఇటు ఫెడరేషన్ మధ్య ఏ డిస్కషన్ జరిగిందో అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ రేపు కానీ ఆ తర్వాత టైం తీసుకుని మళ్ళీ ఒకసారి ఇటు ప్రొడ్యూసర్స్ కూడా ఇటు కార్మిక శాఖను కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు సాయంత్రం మాత్రం మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటు ప్రొడ్యూసర్స్ కూడా కలిసి తమ యొక్క బాధలను కూడా వాళ్ళు కూడా ఇటు ఎందుకు మేము పెంచమంటున్నాము దానికి సంబంధించి మొత్తం కూడా వివరాలు కూడా ఆయనకి చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవిని ఇప్పుడు ఎవరెవరు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి నిర్మాతల్లో అంటే ప్రస్తుతం చూస్తుంటే చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి యాక్టివ్ గిల్డ్ అయితే ఎవరైతే ఉన్నారో అంటే ఇటు దిల్ రాజు కానీ, మైత్రి మూవీస్ కానీ, ఇటు గీతా ఆర్ట్స్ సంబంధించి కానీ, పీపుల్ మీడియా ఇలా ఎవరైతే పెద్ద అన్నపూర్ణ స్టూడియోస్ సంబంధించి ఇలా ఎవరైతే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వీళ్ళే కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరందరూ కూడా ఎందుకంటే ఇప్పటికే సపరేట్ గా ఒకటి యాక్టివ్ గిల్డ్ అంటూ ఒకటి వెబ్సైట్ కూడా వాళ్ళు పొద్దున రిలీజ్ చేయడం కూడా జరిగింది. దీంట్లోనే 24 క్రాఫ్ట్స్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో అంటే ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఇటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇలా అన్నిటికి కూడా దీంట్లో కొత్త వాళ్ళకి తీసుకోవాలని కూడా వాళ్ళకి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది కూడా దానిపైన కూడా ఒక క్లారిటీ కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. ప్రస్తుతం అయితే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మాత్రం అంటే వీళ్ళే యాక్టివ్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ వెళ్తారని కూడా మనకైతే ఉన్నటువంటి సమాచారం. వెంకట్, ఇప్పటికే కార్మికులందరికీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తో సమానంగా వేతనాలు ఇస్తున్నాము, ఇక పెంచే ప్రసక్తే లేదని నిర్మాతలు చెప్తున్న నేపథ్యంలో దీని నుండి ఏమైనా బ్యాక్ స్టెప్ తీసుకొని కొంతవరకు వాళ్ళకి పెంచే అవకాశాలు లాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా? ఏంటంటే ఇండస్ట్రీ గ్రోత్ అనేది మొత్తం కూడా -13% కి ఉందని కూడా ఇటు ప్రొడ్యూసర్స్ చెప్తున్న పరిస్థితి ఉంది. సినిమాలు ఆడట్లేవు, బడ్జెట్ పెరిగిపోతుంది, దీనివల్ల నిర్మాత నష్టపోతున్నాడు కాబట్టి మేము ఇలా చేస్తున్నామని. అయితే ప్రస్తుతం ఏంటంటే ఇటు చూస్తేనేమో ఫెడరేషన్ ఏమో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పెంచుదామని చెప్పారు కాబట్టి అందులో భాగంగా 10% చొప్పున ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి 30% ఇమ్మని కూడా మేము కోరుతా. ఒకేసారి 30% ఇమ్మని కూడా మేము అడగలేదని కూడా దీంట్లో కూడా అడుగుతున్న ఫెడరేషన్ లో అడుగుతున్నది కూడా కొన్ని యూనియన్స్ అయితే మొత్తం 24 క్రాఫ్ట్స్ కి సంబంధించి కూడా కాదు, కేవలం ఒక 10 నుంచి 12 దాకా ఉంటాయి యూనియన్స్, వాళ్ళకి పెంచమని చెప్తున్నాము. ప్రస్తుతం చూస్తుంటే వాళ్ళ డైలీ వేజ్ వేతనాలు చాలా తక్కువ ఉన్నాయి. దీంట్లో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని ఉంటాయి. వాళ్ళకి ఇస్తున్నటువంటిది వేతనాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వీటిని పెంచమని మేము అడుగుతున్నాం తప్ప అందరికీ కూడా పెంచమని కూడా కాదు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇటు నుంచి చూస్తుంటేనేమో ఛాంబర్ నుంచి కూడా ఒక 10 నుంచి 12% దాకా పెంచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ సమస్యను మాత్రం సామర్థ్యంగానే పరిష్కరించడానికే ఇటు చిరంజీవి కూడా ప్రయత్నించే అవకాశం ఉంది. ఎందుకంటే ఫెడరేషన్ కూడా చాలా మంది కూడా కార్మికులు కొన్ని వేల మంది ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సమస్య మాత్రం చిరంజీవి దృష్టికి పోవడంతో ఆయన దీన్ని లీడ్ తీసుకొని పరిష్కరించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. థాంక్యూ వెంకట్.